సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ సమావేశంలోపే శాఖలు కేటాయించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయన్న దానిపై ఆసక్తి కొనసాగుతుంది. హోం, ఆర్థిక, రక్షణ వంటి కీలక శాఖలు బీజేపీ నేతలకేనని ప్రచారం జరుగుతుంది. ఏపీ, తెలంగాణకు 2 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు దక్కనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ సమావేశంలోపే శాఖలు కేటాయించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయన్న దానిపై ఆసక్తి కొనసాగుతోంది. హోం, ఆర్థిక, రక్షణ వంటి కీలక శాఖలు బీజేపీ నేతలకేనని ప్రచారం జరుగుతోంది. ఏపీ, తెలంగాణకు 2 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం జరిగే ఏదైతే కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కేబినెట్ 5 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగబోతుంది. అయితే కొంత ఒక విషయం ఏంటంటే పోర్ట్ఫోలియోస్, మంత్రులకు పోర్ట్ఫోలియోస్ అంశంపై ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ప్రధానమంత్రి కిసాన్ నిధి విడుదలకు సంబంధించిన అంశం కూడా చర్చిస్తారు. కిసాన్ సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. రాబోయే కాలంలో రైతులు వ్యవసాయ రంగం కోసం మరింత ఎక్కువ కృషి చేస్తామని పీఎం చెబుతున్నారు. మరి 3వ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పీఎం కిసాన్ నిధి యొక్క 15వ విడుదల విడుదల చెక్ పై సంతకం పెట్టారు. 9.3 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. దాదాపుగా 20,000 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక రైతులకి ప్రధానమైన టార్గెట్ అనేది రైతుల నిధి టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి దాంతో పాటు ఇక మిగతా కీలక అంశాలు రక్షణ రంగం, అలాగే వైద్య ఆరోగ్య రంగాలు, విదేశాంగ విధానం, ఈ 5 అంశాల మీద దృష్టి సారించారు. వీటి మీద ఎక్కువ ప్రధానంగా చర్చ ఉంటుంది. మిగతా మంత్రులకు ఏ శాఖలు ఏంటి అనే దానికి కూడా చర్చిస్తారు. దాంతో పాటు సంకీర్ణ సర్కారు కాబట్టి ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా సూచిస్తారని సమాచారం. రైట్ రామ.